మంచి మార్పుతో నవజీవనం సాగించారని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఇక నాషాముక్ భారత్ సప్తాహలో భాగంగా డవ్ పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. వివిధ విభాగాలను మెడికల్ క్యాంప్ను టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఎక్స్రే క్యాంప్ను ఆయన ప్రారంభించారు. ఇక పరిశీలించారు. ఇక కేంద్రంలోని సిబ్బందిని చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం ఈ కేంద్రం విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో బాగుందని, బాధితులు వాకింగ్ చేయడానికి స్వేచ్ఛంగా ఉండడానికి కూడా సౌకర్యాలున్నాయి. ఇక్కడికి వచ్చిన వారు 30 రోజుల్లోనే మంచి మార్పు సాధించడం సంతోషకరమని, మీ కుటుంబం ముఖ్యంగా మీ పిల్లల చదువులు వారి ఉజ్వల భవిష్యత్ కోసం వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలన్నారు. మంచి వాతావరణం కూడా మీ జీవితం నడుపుకోవాలి. ఈ రోజు హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అవి అన్ని మర్చిపోయి ఇప్పటి నుండి వెలుగు అందరికీ ఇప్పుడు ఉన్న అంటే బిల్డింగ్ చూస్తే కంజెస్టెడ్ ఇక్కడ లేవు, సఫిషియెంట్ రూమ్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఉన్న అందరికీ అంటే ముఖ్యంగా ఎవరైతే అడిక్ట్స్ ఉన్నారు, సో మీ అందరికీ ఏం కోరుతున్నామంటే, ఇందాక నేను మీ మధ్యలో ఉన్న ఒక పర్సన్ తో మాట్లాడాను. ఆ పర్సన్ తో తెలుసుకుంటే అంటే ఆ పర్సన్ అబ్బాయి ఇప్పుడు ఎంజేపీ జయనత్ లో చదువుతున్నాడు. అంటే ఫ్యూచర్ అబ్బాయిది చాలా బాగా ఉంది. ఎందుకంటే ఎంజేపీ జైలర్ లో సీట్ తీసుకోవాలి కూడా, మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి సీట్ వస్తాయి. చాలా మంది నా దగ్గర ప్రజావాణిలో మాకు ఎంజేపీలో సీట్ కావాలి, టెమిరిస్ లో సీట్ కావాలి, చాలా మంది వస్తున్నారు. అది చాలా కష్టంతో వస్తాయి సీట్, ఆషామాషిగా సీట్ రాదు. సో అబ్బాయి అంటే ఎంజేపీ జైనత్ లో చదువుతున్నారంటే ఆయన భవిష్యత్ బాగా ఉంది. ఆయన భవిష్యత్ బాగా ఉంది అంటే ఇప్పుడు ఇంకా భవిష్యత్ బాగా ఉండాలి అంటే తండ్రి భవిష్యత్ బాగా ఉంటేనే కొడుకు భవిష్యత్ బాగా అవుతాయి. సో మీ భవిష్యత్ బాగా అయితేనే మీ కుటుంబ సభ్యురాలు భవిష్యత్ బాగా అవుతాయి. మీరు దయచేసి మీ పిల్లల కోసం కానీ, మీ అమ్మా నాన్న కోసం కానీ, మీ భార్య కోసం కానీ, మీ బంధువుల కోసం కానీ ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు ఏమైతే జరిగింది అది మర్చిపోండి. ఇప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ మీకు అన్ని రకాల సౌకర్యం ఉన్నాయి. పొద్దున యోగా చేపిస్తారు, తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ అవుతాయి, బ్రేక్ఫాస్ట్ లంచ్ కౌన్సిలింగ్. మీరు బయట మళ్ళీ ఇక్కడ వాతావరణం కూడా బాగానే ఉంది, అన్ని కూడా మీకు మంచి సౌకర్యం ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత